రామాయణంలోని వాక్యాలు ఏ ఏ కాండలకు చెందినవో గుర్తించి రాయండి. ఇది మన పరీక్ష పేపర్లో 3వ ప్రశ్న. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్షం చంద్రుల్లా పెరుగుతున్నారు. బాలకాండ. విరాధుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు. అరణ్యకాండ. సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు. అయోధ్యకాండ. తార మాటలను పెడచెవిని పెట్టాడు వాలి. కిష్కింధకాండ. శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. ఇది కూడా కిష్కింధకాండ. సర్యూ నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. బాలకాండ. హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు. సుందరకాండ. రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశ మార్గం పట్టాడు. అరణ్యకాండ. ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమన్నాడు శ్రీరాముడు. అరణ్యకాండ. ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలకూల్చాడు లక్ష్మణుడు. యుద్ధకాండ. శ్రీరాముని రథాన్ని ప్రజలు నీడలా అనుసరించారు. అయోధ్యకాండ. వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది. కిష్కింధకాండ. అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు. యుద్ధకాండ. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. బాలకాండ. భరతుడు నంది గ్రామం చేరుకుని పాదుకులకు పట్టాభిషేకం చేశాడు. అయోధ్యకాండ. హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలియదిప్పమన్నాడు. సుందరకాండ. మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది. అరణ్యకాండ. చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. బాలకాండ. శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనసు కకావికలమైంది. అయోధ్యకాండ. శ్రీరామ సుగ్రీవులు అగ్ని సాక్షిగా మిత్రులైనారు. కిష్కింధకాండ. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి. సుందరకాండ. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. కిష్కింధకాండ. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. బాలకాండ. దండకారణ్యంలో మునుల ఆశ్రమాలను దర్శిస్తూ పోతున్నారు సీతారామ లక్ష్మణులు. అరణ్యకాండ. శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ విభాగాలుగా విభజించాడు. యుద్ధకాండ. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. బాలకాండ. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. అయోధ్యకాండ. శ్రీరామ కార్యానికి వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు. సుందరకాండ. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. అరణ్యకాండ. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. బాలకాండ. వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలుపమన్నాడు శ్రీరాముడు. కిష్కింధకాండ. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకుని లంకలోకి ప్రవేశించాడు హనుమ. సుందరకాండ. సంపాది తన సోదరుని మరణానికి ఎంతో విలపించాడు. కిష్కింధకాండ. శ్రీరామ వనవాస విషయంలో భరతుడు తల్లిని తప్పుబట్టాడు. అయోధ్యకాండ. నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. బాలకాండ. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువుకు సీత లక్ష్మణ బాధ్యత అప్పగించాడు శ్రీరాముడు. అరణ్యకాండ. విశ్వకర్మ కుమారుడైన నలుడు శిల్పకళా నిపుణుడు. యుద్ధకాండ. జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు. బాలకాండ. పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది. అయోధ్యకాండ. శ్రీరాముడు సీతేశువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు. అరణ్యకాండ. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకనాలు తోచాయి. సుందరకాండ. రామరాజ్యం అన్న మాట నేటికి ఆదర్శమై నిలిచింది. యుద్ధకాండ. లంకను కాల్చిన హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు. సుందరకాండ. శ్రీరాముడు యుద్ధరంగంలో బ్రహ్మాస్త్రంతో రావణుని సంహరించాడు. యుద్ధకాండ. ఇవి 1కి 10 సార్లు వినండి. మీకు 8 మార్కులు ఈజీగా వస్తాయి. ధన్యవాదములు.